అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోయల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేడం తీసుకుని అయితే హాస్పిటల్కి వచ్చిన ఇక్కడ డైట్స్ డెంటల్ సెంటర్కి. నైట్ అయితే 2 అయింది, పడుకునేసరికి అయితే 2:30 అయింది. మార్నింగ్ అలారం పెట్టుకున్న 10:30కు. అంటే డైలీగా అయితే నార్మల్గా అయితే 10:30కి అయితే లేస్తా. కాకపోతే నిన్న 2 రోజుల నుంచి బాగా అలసిపోయినా కాబట్టి నిన్న నిద్ర అయితే మొత్తం ఈరోజు అయితే నిద్ర మొత్తం మబ్బునే ఉంది. బాగా పడుకున్నా, అలారం బంద్ చేసి కూడా, అలారం మోగినప్పుడు కూడా. ఎప్పుడైతే మేడం తీసుకుని వచ్చినా మళ్ళీ మేడం ఫోన్తోనే లేచిన. 12 గంటలకు మేడం ఫోన్ చేసి, సోహెల్ 10 నిమిషాల్లో రా, అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్ అనగానే సరే మేడం అన్న. మేడం దగ్గరికి 20 నిమిషాలు పోయినా మేడం వాళ్ళ ఇంటికి. ఏమని లేదు, ఎందుకంటే నైట్ 2 గంటల దాకా తిరిగి వచ్చినాం. మేడం వాళ్ళు సినిమాకి అయితే వెళ్ళారు. నైట్ నిన్నటి వీడియోలు చూసారు కదా. ఇప్పుడైతే ఇటు వచ్చిన చూసి ఎక్కడికి వచ్చాను. ఇందులో రెండిట్లో ఏదో దాంట్లోకి అయితే వెళ్ళింది మేడం. ఏదైతే మొత్తం స్పా, ఇది బేకరీ, ఏదైతే డెంటల్ హాస్పిటల్, అవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా కార్లో. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 1:27 అవుతుంది మధ్యాహ్నం. చూద్దాం ఎంత టైం పడుతుందో మేడంకి. ఇక్కడ టిఫిన్ అయితే ఏం చేయలేదు, లంచ్ ఏం చేయలేదు. ఒక అరటిపండు ఉండేది, అదైతే తిన్నా. ఇప్పుడైతే చూద్దాం. అక్బర్ అన్న ఫోన్ చేసిండు, మరి నీకోసం హోటల్ నుంచి లంచ్ తేవాలి వద్దని. వద్దన్నా, నేను ఇప్పుడు ఈడున్నా, మరి ఇటు నుంచి ఎటన్నా పోయే ఛాన్సెస్ ఉంటాయి, వద్దని చెప్పిన. చూద్దాం, మరి వెయిట్ చేయండి. మేడంని తీసుకుని అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. దారిలో అయితే కారు ముంగట టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. అది చేయించుకోవడానికి అయితే 2 గంటలు అయింది. టైర్ మొత్తం అయితే పాడైపోయింది. అది ఎందుకు కొద్ది దూరం ట్రావెల్ చేసిన పాడైపోయిందంటే దాన్ని చూపెట్టాలి. ఇప్పుడు ఆడైతే ఆడు కొత్త టైర్ వేసుకో అంటే నేను స్టెప్ని తీసి ఇచ్చిన. స్టెప్ని వేయించినాం. నేను మేడం చెప్పిన స్టెప్ని వేసుకుందామని మేడంకి అయితే చెప్పిన. స్టెప్ని ఉంది మేడం, స్టెప్ని వేసుకుందాం, ఏమైనా ఉంటే మన సైడ్ పోయి చూసుకుందాము అని చెప్పిన. సరే అన్నది. టైర్ అయితే మార్చుకున్నాం ఆడ మా పెట్రోల్ బంక్లో. స్టెప్ని వేసుకున్నాం. ఎప్పుడైతే మేడం లంచ్ తీసుకోమన్నది, అంటే మేడం కూడా ఆర్డర్ ఇస్తామో నాకు కూడా చెప్తామో. ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నా. తిన్న తర్వాత మగరీబ్ అంటే 6:30 తర్వాత అప్పుడైతే పోయి టైర్ చూపిద్దాం. పనికి వస్తుందంటే ఉంచుదాం, లేకుంటే తీపిచ్చేద్దాం అన్నాడు. మేడం వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చి చూసిండు. ఇంకేం చేస్తాం, మేము ఏం చేయలేము. నడి రోడ్డు మీద పంక్చర్ అయిపోయింది, కింగ్ ఫాద్ మీద. పక్క కాపీ పోలీసులు ఉంటే పోలీసుల కాడైతే దగ్గర నుండి వెళ్ళు ఈడ ఎగ్జిట్లో అని చెప్పిండు. అట్లానే మెల్లిగా వెళ్ళిపోయాను. తిన్న తర్వాత ఇప్పుడే మార్నింగ్ నుంచి అయితే ఇంకేం తినలే. 4 అవుతుంది టైం అయితే. ఇప్పుడు హోటల్లో తీసుకొని పోయి నాకు మేడంకి ఫోన్ చేయమన్నది. చూద్దాం ఏమో మాటలు ఇస్తుందో, తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ కలుద్దాం, బాయ్. అసలు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. మేడం వాళ్ళకి ఇచ్చేసి, నాకు కూడా ఒక రూబా పార్సల్ ఉంది మనకి అనుకుంటున్నది. ఇచ్చేసి అయితే మనం కూడా రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి తిందాం. ఆకలి అయితే దంచి చేస్తుంది. టైం అయితే 4:20 అవుతుంది. ఇప్పుడైతే ఆకలి. ఇంకా పొద్దున్న నుంచి ఏం టిఫిన్ చేయలేదు. ఒక అరటిపండు తిన్నా మార్నింగ్ 12 గంటలకు, అదే ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, మళ్ళీ కలుద్దాం. వచ్చేసిన మేడం వారి ఇంటి దగ్గరికి. అన్నం ఇచ్చేసిన వాళ్ళకు, పార్సల్ అయితే ఇచ్చేసిన. మనకు కూడా రూపాయి ఇచ్చారు షబాయా. వెళ్దాం రూమ్కి వెళ్ళి తినేసి ఏం పడుకుంటాం. ఇప్పుడైతే టైం అయితే 4:30 అవుతుంది. ఇంకో గంటలు అయితే ఫోన్ వస్తాం. మళ్ళీ వెళ్ళిపోదాం, మళ్ళీ కలుద్దాం. అక్బర్ అన్న వెయిట్ చేస్తున్నాడు బయట, కార్లో కూర్చున్నాడు. మళ్ళీ కలుద్దాం. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే ఇట్లా ఉంది, హోటల్ ఫుడ్. దీన్ని షవాయా అంటారు. ఇది రూబా షవాయా చికెన్, దాంతోపాటు సలాడ్, రైస్ అయితే ఇంత ఎక్స్ట్రా వస్తుంది. ఇద్దరికి సరిపోయేంత వస్తుంది చికెన్. ఇది రూబా నువ్వు అయితే ఇద్దరికి సరిపోతుంది రైస్ చికెన్ అంటే. దాంతోపాటు చట్నీ కూడా ఉంది, టమాటా సాస్ ఉంటుంది, 2 పచ్చిమిర్చిలు ఉన్నాయి. తిందాం. లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తిన్న తర్వాత
ఫోన్ వస్తే మళ్ళీ పోవాలా. టైర్ అయితే చేంజ్ చేసుకోవాలి మనం. టైం లేదు మనకు. తొందర తిని వెళ్ళిపోదాం మళ్ళీ. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే సాయంత్రం 4 గంటలకు ఇప్పుడైతే మేడం వాళ్ళ అబ్బాయిని తీసుకుని అయితే లడ్డు బాబుని తీసుకుని అయితే ఇటు సబ్వేకి వచ్చిన. సబ్వేలో ఏమో ఫుడ్ తీసుకోవడానికి వచ్చిండు. అయితే నేను ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నా ఇక్కడ కాఫీ షాప్ల దగ్గర. ఇక్కడ వెనకాల అల్ఫరయాన్ హదీకా ఉంది. ఏదైతే కొత్తగా ఓపెన్ అయింది వెనకాల కనిపిస్తుంది. నిన్ననే ఓపెన్ చేసే దాన్ని ఫౌండింగ్ డే రోజు. రియాసత్లో ఫౌండింగ్ డే ఉండే నిన్న ఓపెనింగ్ అయింది అది. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నా మీకు చూపిస్తా బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడైతే మొత్తం కాఫీ షాపులు ఉన్నాయి. చలికి ఫైర్ మంటలు కూడా పెట్టారు ఇందులో కూర్చోనికి. అక్కడ పక్క కూర్చోనికి చాలామంది ఉంటారు. ఇటు చూసుకోవచ్చు. ఈడ కూడా మొత్తం అయితే కాఫీ షాప్లే. సౌదీలో ఎక్కువ నడిచేటి కాఫీ షాప్లే కాబట్టి నైట్ మొత్తం ఇట్లానే ఉంటుంది ఇక్కడ రోడ్డు పైన. ఈడైతే ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. రాగానే వెళ్ళిపోతాం రూమ్కి. మళ్ళీ మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసిన. ఇంకా టైర్కి అయితే ప్యాచ్ వేపియలేను, రేపు వేపిస్తా. ఈరోజు బాగా అలసిపోయినట్టు అనిపించింది. మనం కూడా వెయిట్ చేద్దాం. అబ్బాయి రాగానే వెళ్ళిపోదాం. మళ్ళీ ఎటైనా పోదామంటాడేమన్నా చూద్దాం. ఈరోజు జిమ్ కూడా పోలేడు. వెయిట్ చేద్దాం. ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంత సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్.